నమస్తే. వెల్కమ్ టు పాపులర్ టీవీ నెట్వర్క్. నేను సిరి. ఈరోజు న్యూస్ పేపర్లో ఏ అంశాలు వచ్చాయి ఏంటనేది అయితే చూద్దాం. ఆంధ్రజ్యోతి పేపర్లో ఏమొచ్చిందంటే, ఇక్కడ కేంద్రం కొనుగోలు చేసే పంటను అంతే కోటాలో కొంటాం. కేంద్ర విధి విధానాల ప్రకారమే రాష్ట్రంలో పంట కొనుగోలు. ఇప్పటికే 80 లక్షల టన్నుల ధాన్యం కొన్నాం. కానీ కేంద్ర విపక్ష రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసే మొత్తం ధాన్యాన్ని కొనాల్సిందే. రామగుండంలో ఉత్పత్తి అయ్యే ఎరువులను రాష్ట్రానికి కేటాయించాలి. 30న మదిరలో రైతు సమ్మేళన, అక్కడి నుంచే రైతు భరోసా విడుదల. ఉపాధి చట్టంపై అధ్యయనానికి మంత్రివర్గం ఉపసంఘం ఏర్పాటు. మెట్రో విస్తరణకు బీజేపీ మంత్రులు, ఎంపీలు సహకరించాలి. ఇక నుంచి కాగిత రహిత క్యాబినెట్ అంటే పేపర్స్ లేకుండా ఏదైనా కూడా పెద్ద పెద్ద ఫైల్స్లలో మనం పేపర్స్ పట్టుకొని ఇప్పటివరకు మంత్రులను చూసినాం కదా, ఇప్పటి నుంచి లేదన్నా కూడా ట్యాబ్లోనే ఉంటుంది అనమాట. నిన్న చూసుకున్నట్టయితే సచివాలయంలో మొత్తం ట్యాబ్స్ పంపిణీ జరిగింది. అంటే నిన్న రేవంత్ రెడ్డి గారు సచివాలయంలో చూసుకున్నట్టయితే ఉన్న మంత్రులతోని, ఎవరైతే అందుబాటులో ఉన్న మంత్రులతో వాళ్ళందరితో క్యాబినెట్ మీటింగ్ అయితే చేసింది. ఆ క్యాబినెట్ మీటింగ్లో ఏంటంటే ట్యాబ్లన్నింటినీ ఇవ్వడం జరిగింది. ఇప్పటి నుంచి వెళ్ళి ఈ మీటింగ్స్లలో ఏదున్నా కూడా ట్యాబ్లోనే మనకి తెలియాల్సిందే. ఇక్కడ ఏంటంటే ఏదైనా మీరు ట్యాబ్లో చేసినా లేకపోతే పేపర్స్లో చేసినా అల్టిమేట్ రిజల్ట్ ఏంటంటే ప్రజల సమస్యలకి పరిష్కారం అనేది రావాలి. అది మరి మీరు ఆ పరిష్కారాన్ని చూపిస్తారా లేదా, ప్రజలు ఏందనేది మీరు ట్యాబ్లు యూజ్ చేస్తున్నారా లేకపోతే పేపర్లు యూజ్ చేస్తున్నారా, ఇదంతా అనవసరం కదా. ప్రజలకు కావాల్సింది ఏంటంటే మిమ్మల్ని ఎంచుకున్నందుకు ప్రజలకి ఏదైతే కావాలనుకున్నారో, వాళ్ళ బాధలు ఏవైతే పోవాలనుకున్నారో అవన్నీ మీరు తీరుస్తే చాలని ప్రజలైతే అభిప్రాయపడుతున్నారు. ఇది నేను ఇంకొకటి ఏంటంటే, ఈ రైతు భరోసా ఏదైతే ఉందో ఇప్పటికీ చాలామందికి రైతు భరోసా వాళ్ళకున్న ఏదైతే ఎన్ని ఎకరాలు అయితే ఉన్నాయో అన్ని ఎకరాలకు పడలేదు. అండ్ ఎకరానికి మాత్రమే పడుతుందని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎకరానికి 15,000 ఇస్తా అని చెప్పేసి మీరు హామీ ఇచ్చిండ్రు, మరియు ఎకరానికి 15,000 ఇస్తలేరు అని చెప్పేసి వాళ్ళైతే వాపోతున్నారు. ఇప్పుడు కూడా చూసుకున్నట్టయితే 9,000 కోట్లని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మదిరలో మరి అక్కడ రిలీజ్ చేస్తున్నారని చెప్పేసి మనకి తెలిసిందే. కానీ ఇంతకుముందు ఏదైతే చేసిండ్రో అందులో 6,000 కూడా చాలామందికి పర్లేదట. ఆ ఎకరం భూమి ఉన్న వాళ్ళకు కూడా చాలామందికి పర్లేదట. దీన్ని కూడా మీరు కన్సిడర్ చేయాలి. మరి ఇంకా చాలామంది ఏదైతే మీరు రిలీజ్ చేసే డబ్బులు అందరికీ అది చేరట్లేదు. మీరు దాని మీద కూడా ఒకసారి దృష్టి అయితే సారించాలి. అండ్ ఇప్పటికీ కూడా చూసుకున్నట్టయితే హైడ్రా కబ్జాకోరులు ఎవరైనా వదలం, చెరువులు నాలాలు ఆక్రమిస్తే తోడుకలు తీస్తాం, ఎవరు అడ్డుపడినా ఫ్యూచర్ సిటీని కొడతా, వచ్చేసారి సిద్దిపేటలో గెలుస్తా కదా, రద్దు చేసి వన మహోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. ఈ తోడుకలు తీస్తాం ఏంది సార్? ఇప్పుడు మీరు మామూలుగా ఒక రాష్ట్రానికి సీఎం అయ్యుండి తోడుకలు తీస్తాం, ఈ భాష మానేయండి. ఇప్పటికైనా చాలామంది మీకు చెప్తూనే ఉన్నారు కదా, మీకు సలహాలు ఇచ్చేవాళ్ళు చాలామంది మీకు చెప్పే ఉంటారు, ఇట్లాంటి భాష యూజ్ చేయకండి అని చెప్పి. చాలామంది ప్రముఖులు కూడా ఏంది సీఎం అయ్యి ఉండి ఇట్లాంటి భాష ఎందుకు మాట్లాడుతున్నారు, అది కూడా సభలలో ఇట్లాంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అని అట్లనే చూస్తున్నట్టయితే బస్తీలు కాలనీలు మునగడానికి కబ్జాలే కారణం, కబ్జాలు చేసేవారు ఎంతవారైనా ఈ ప్రభుత్వం వదలదు, ఎవరైనా సరే చెరువులు కుంటలు నాణాలు ఆక్రమిస్తే తోడుకలు తీసి వీపులకు సున్నం పెట్టే బాధ్యత హైడ్రా తీసుకుంటుంది. ఎందుకు సార్? ఎందుకు ఈ భాష మీకు ఎక్కడైనా సబబు అనిపిస్తుందా? కబ్జాలు చేస్తే వాళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకోండి. కబ్జాలు చేస్తే వాళ్ళు ఏదైనా కన్స్ట్రక్ట్ చేసి ఉంటే దాన్ని కూల్చేయండి. అంతేగాని ఎందుకు ఈ భాష? ఇప్పటికే బయట అసలు హైడ్రా అంటే ఎట్లా చేస్తున్నారో ఘోరంగా ఉంది. హైడ్రా పేరు వినిపిస్తే ప్రజలకి ఇట్లా మొత్తం ఊగిపోతున్నారు. మరి అట్లాంటిది మీరు ఇంకా ఈ భాషను యూజ్ చేస్తున్నారంటే మీరు అది మీ దానికి నేను వదిలేయాలి. ఎందుకంటే ప్రజలు సంతోషంగా లేరు సార్, ఈ భాషతోని నిజంగా సంతోషంగా లేరు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. బస్తీలు కాలనీలు మునిగేందుకు కారణమైన కబ్జాదారుల కూరలు పీకేయాలని హైడ్రా తీసుకుందని, దీన్ని భూతద్దంలో చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వనోత్సవ కార్యక్రమంలో గురువారం ఆయన ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని గుర్రంగూడలో ఇకో పార్కులో ప్రారంభించారు. అక్కడ మిగతా మంత్రులు అందరూ ఉన్నారు. అక్కడ ఈ వ్యాఖ్యలు చేసిండ్రు. ఇప్పుడు హైడ్రా వెళ్ళి కొన్నిసార్లు కోర్టు నుంచి వెళ్ళి స్టే ఉన్నా కూడా మీరు హైడ్రాతోని కూల్చేపిస్తున్నారు, డిమాలిషన్ చేపిస్తున్నారు. మొన్న ఏదైతే మీరు ఒక కాన్క్లేవ్లో మాట్లాడిన మాటలు ఇప్పటికీ అవి చర్చనీయాంశమైనాయి. మీరు గాజా అని
మొత్తం అక్కడ ఎట్లయితే చేసిండ్రో ఇక్కడ కూడా అట్లనే చేస్తున్నా అని చెప్పేసి మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికీ ఈ రోజుకి అవి చర్చనీయాంశమే. మళ్ళీ ఈరోజు మళ్ళీ ఇక్కడ మీరు ఏమంటారు తోడుకలు తీస్తాం, వీపుకు సున్నం రాస్తాం. ఏం పని సార్, మీరు ముఖ్యమంత్రి సార్, ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి. అంతే, నేను చెప్పేది ఏంటంటే మీరు ముఖ్యమంత్రి 2.5 సంవత్సరాల కాలం అయింది తెలంగాణకు మీరు ముఖ్యమంత్రి అయ్యి. ఇంకో 2.5 సంవత్సరాల కాలం మీరు ఉంటారు ముఖ్యమంత్రిగా. కొంచెం ఇప్పటికైనా పద్ధతి మార్చుకోండి. నేను చెప్పుడు కాదు, ప్రజలు చెప్తాను అది. ఇక్కడ కవిత గారు కరీంనగర్ 18 లైన్ కాలనీ సిరిసిల్ల టౌన్ బీఆర్ఎస్ హయాంలో సింగరేణి కార్మికులకు అన్యాయం జరిగిందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. అప్పుడు మీరే ఉన్నారనుకుంటా, ఆ టైంలో మీరు ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు గుర్తుకొచ్చిందా వీళ్ళకి ఏమంటారు సింగరేణి కార్మికులకు అన్యాయం జరిగిందని? మీరు ఉన్నంతకాలం మీరు పదవులు అనుభవించిండ్రు, మంచిగా అన్ని రకాల సౌలతులు మీరు ఎంజాయ్ చేసిండ్రు. ఇప్పుడు వచ్చి మీరు మీ నాన్నతోని మీ అన్నతోని మీ బావతోని వేరుపడి వేరు కాపురం పెట్టి వేరే పార్టీ పెట్టి ఈరోజు వచ్చి సారీ చెప్తే మరి ఆ రోజు నష్టపోయిన కార్మికుల పరిస్థితి ఏంది? మీరు అది కూడా ఆలోచించాలి కదా. ఇవన్నీ మీరు చాలా సింపుల్గా చెప్పేస్తున్నారు, సారీ క్షమాపణలు చెప్తున్నా, ఇదంతా కాదు మేడం. ఇప్పుడు ఏంటంటే మీరు అప్పుడే మాట్లాడాల్సిందే. ఆ రోజు మీరు ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నారు, మీరు ఆ రోజు మాట్లాడుంటే ఈరోజు చాలా వరకు మీ మీద గౌరవం పెరిగేది అందరికీ. కానీ ఈరోజు మీ మీద గౌరవం కాదు కదా, అందరూ ఆలోచనలు పడ్డారు. మీ సొంత ప్రయోజనాల కోసమే ఈరోజు మీరు ఇట్లా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అంటున్నారు. మీరు చెప్పేది కూడా కొన్ని సందర్భాలల్లో నమ్మాలా వద్దా అనే ఇదిలో మీమాంసలో ఇప్పుడు ప్రజలు పడ్డారు. మీరు ఎన్నిసార్లు చెప్పినా ఏం చేసినా జరగాల్సినది అంతా జరిగిపోయింది. సో ఇక మీదటనైనా మీరు ఏదన్నా జరిగే ముందు ఇది కొంచెం ఏమంటారు ఇంకొంచెం ఫాస్ట్గా రియాక్ట్ అయితే చాలా మంచిది. 15 ఏళ్లుగా మహిళకు నరకం, మూత్రం తాగించి విద్యుత్ షాక్తో వేధించిన దొంగ బాబా ఒత్తిడి తెచ్చి భర్తకు విడాకులు ఇప్పించాడు. ఆశ్రమం నుంచి పారిపోకుండా కట్టుదిట్టమైన నిఘా. పూణేలో స్వయం ప్రకటిత గురువు అకృత్యాలు, సీసీ కెమెరాలు పగలగొట్టి తప్పించుకుంటున్న బాధితురాలు. దొంగ బాబాతో పాటు 7 అనుచరులు అరెస్ట్. ఇది ప్రముఖులు దొంగ బాబాల గురించి చాలామంది మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ నేను ఒక అంశాన్ని ఇప్పుడు మాట్లాడాలనుకుంటున్నా. ఏంటంటే చాలామంది పరమతాల మీద మాట్లాడుతుంటారు. నేను ఇది ఎందుకు మాట్లాడుతున్నానంటే చాలామంది మన మతం గొప్పది అని చెప్పేసి మాట్లాడుతుంటారు. మనం చాలా నిజంగానే మన ధర్మం మన మతం గొప్పది, నేను కాదనను. కానీ మన దాంట్లో కూడా ఇట్లాంటి దొంగ బాబాలు ఉంటారు. ఇట్లాంటి దొంగ బాబాలని మీరు వెంటనే కనుక్కోవాలి. ఆడపిల్లల మీద ఏంది అఘాయిత్యాలు పాల్పడేది? మామూలుగానే బయట తిరుగుతుంటేనే ఆడపిల్లలు బయట తిరగలేని పరిస్థితి. వాళ్ళకి సెక్యూరిటీ అనేది లేదు, భద్రత అనేది లేదు. ఎంత ట్రై చేసినా ఎంత భద్రంగా ఉండాలన్నా కూడా ఏదో ఒక రూపంలో అసలు బతకలేని పరిస్థితి ఆడపిల్లది. అట్లాంటిది ఇట్లా బాబాల ముసుగులో ఆడపిల్లల్ని ఇట్లా బలి చేసుడు ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు చాలామంది మాట్లాడతారు కదా వేరే మతాల గురించి. మరి అసలు మన మతంలో ఏం జరుగుతుంది అనేది కూడా వీళ్ళు దృష్టికి తీసుకోవాలి. దీని మీద కూడా మీరు ఇట్లాంటి వాళ్ళ గురించి కూడా మీరు మాట్లాడాలి. ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా దొరికినప్పుడు వీళ్ళని జైల్లో పెట్టించాలి. వెంటనే ఇట్లాంటివి జరగకుండా మళ్ళీ ఇంకొక అమాయకురాలు బలి కాకుండా. ఇక్కడ చూసిండ్రా, ఒత్తిడి తీసుకొచ్చి మరి భర్తకి విడాకులు ఇప్పించిండంట. అంటే ఇంత దుర్మార్గంగా అయిపోయినంటే ఒక ఆడపిల్ల ఎంత బలంగా ఉన్నా ఏం చేసినా ఆడదంటే ఇంకా చులకనగానే చూసు. ఆడదంటే ఒక ఆట బొమ్మ, ఎంత చదువుకున్నా ఏం చేసినా కూడా. ఇక ఇట్లాంటి బాబాల నుంచి మరి ఆడపిల్లలు ఏ మతానికి సంబంధించిన అయినా ఇట్లాంటి దొంగ బాబాలు ఉంటే ఆడపిల్లల్ని అసలు దొంగ బాబాలు నమ్మాల్సిన అవసరం లేదు. ఎవరికి నచ్చిన దాంట్లో ఇప్పుడు ఎవరైతే ఏ దేవుని అయితే నమ్ముతారో మీరు ఆ దేవునికి వెళ్ళి ఆ ప్లేస్లో మీరు ప్రేయర్ చేసుకొని, గుడులు అయితే గుడులు, మసీదులు అయితే మసీదులు, లేకపోతే చర్చిలు అయితే చర్చిలు, జస్ట్ అక్కడ పోయి మీరు ప్రేయర్ చేసుకుంటారా, పూజలు చేస్తారా, లేకపోతే నమాజ్ చేస్తారా, చేసుకోండి. అంతేగాని మీకు ఏదో ఉంది అని చెప్పేసి ఎవరన్నా ఏదన్నా చెప్తే మాత్రం అస్సలు నమ్మకండి. మీ తలరాతల్లో ఏదైతే రాసి ఉంటుందో అది జరక్క మానదు, అది విధి అంతే. ఏ బాబా వచ్చి ఎవరు వచ్చి కూడా ఏమీ చేయలేరు. మీరు ఇది అనుభవించాలని రాసి ఉందంటే అది ఖచ్చితంగా అదే జరుగుతుంది. కానీ ఇట్లాంటి బాబాలు నమ్మి మాత్రం మీ జీవితాలను నాశనం చేసుకోకండి. ఇది అంటే చాలా వరకు న్యూస్లు చూస్తుంటే ఈ మధ్యకాలంలో మొత్తం
మన అంటే సొసైటీలో జరిగేది ఎక్కువ ఈ క్రైమ్ న్యూస్‌లే ఎక్కువైపోతున్నాయి. సో, కొంచెం ఇది మైండ్ కూడా డిస్టర్బ్ చేస్తుంది. ఏంది మా ఆడోళ్ళకి అసలు రక్షణ అనేది లేదా? మేము బయటికెళ్తే మళ్ళా సురక్షితంగా ఇంటికొస్తామా లేదా? అనేది కూడా చాలా ఇట్లా భయంతోనే బయటికి పోతున్నాం. భయంగానే ఇంటికొస్తున్నాం. ఏం జరుగుతుందో తెలవక. సో, ఆంధ్రజ్యోతిలో అయితే ఈరోజు మెయిన్ హెడ్డింగ్స్ అయితే ఇవున్నాయి. సో, థాంక్ యూ సో మచ్.